100 ప్రొక్లైనర్లు, వందల మంది కార్మికులు, రాత్రి పగలు సాగుతున్న పనులు. ఇప్పుడు అమరావతికి పునర్వైభవం వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం రావడంతో రాజధాని అమరావతి కళకళలాడుతోంది. చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈలోపు అక్కడ ఉన్న పరిస్థితిపై నివేదిక ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 3 రాజధానులతో అమరావతి ప్రాంతాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. దీంతో కంప చెట్లు పేరుకుపోయాయి. ఆ ప్రాంతమంతా అడవిని తలపిస్తోంది. వందలాది మంది కార్మికులు రాత్రి పగులు అనే తేడా లేకుండా సాగుతున్న పనులు. ఇప్పుడు అమరావతి పునర్వైభవం వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం రావడంతో రాజధాని అమరావతి కలకల్లాడుతుంది. 5 ఏళ్లుగా పేరకపోయిన చెత్తను అధికారులు తొలగిస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం మరో 2 రోజుల్లో కొలువు తీరనుంది. ఈలోపే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ పరిస్థితిపై నివేదిక ఇచ్చేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. 3 రాజధానుల పేరుతో అమరావతి ప్రాంతాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఆ ప్రాంతం అంతా కూడా కంప చెట్లతో పేరుకుపోయింది. ఆ ప్రాంతం అంతా కూడా అడవిని తలపిస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఈ యాక్టివ్నెస్ మొదలైంది. సిఎస్గా నీరజ్ కుమార్ పగ్గాలు చేపట్టిన తర్వాత అమరావతి ప్రాంతంలో పనులు మొత్తం ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. 3-4 రోజుల్లో నుంచి కూడా అమరావతి జంగిల్ క్లీన్ చేస్తున్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దీనికోసం దాదాపు వందలాది పొక్లైన్లతో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. 25 ప్రాంతాల్లో 100కు పైగా కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి జంగిల్ క్లీనింగ్ కూడా పనులైతే చేపట్టాలని చెప్పుకోవచ్చు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి నాటికి అమరావతి పనుల్లో కూడా పూర్తి చేసిన పనులతో కూడా ఆ అధికారులు కూడా పూర్తి చేసి ఆ చర్యలన్నింటిని కూడా తీసుకునేందుకు కూడా అధికారులు అయితే చేపట్టాలని చెప్పుకోవచ్చు. ఈ పనులన్నింటినీ కూడా నీరజ్ కుమార్ స్వయంగానే ఆదివారం కూడా పరిశీలించారు. దీంతో కూడా అమరావతి ప్రాంతం మొత్తం కూడా శుభ్రం అవడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి చెత్తను కూడా పొక్కులైన తర్వాత తొలగించడంతో అమరావతి ప్రాంత రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో యశ్వంత్, ఎన్టీఆర్ జిల్లా నుంచి.